జై భీమ్. నా పేరు పేరం సత్యనారాయణ. నేను కందుకూరు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నా గుర్తు ఏనుగు గుర్తు, సీరియల్ నెంబర్ 4. సీరియల్ నెంబర్ 4 పక్కన ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా బహుజనుల్ని జై భీములతో కోరుతూ ఉన్నా. మిత్రులారా, మనిషి తల్లి గర్భంలో శిశువుగా జన్మించినప్పుడు, మానవుడు జ్ఞానవంతుడైనప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కుల అసమానతలు, సాంఘిక అసమానతలు, రాజకీయ అసమానతల మీద పోరాడాల్సిన బాధ్యత అట్టడుగు జాతుల మీద ఉంది. కుల వ్యవస్థ మరి ప్రధానంగా కింది కులాలని అణిచివేసినటువంటి చరిత్ర. ఆ కుల అసమానతలకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పులే, సాహు మహారాజ్, పెరియార్, నారాయణ గురు అనేక మంది మహనీయులు మరి పోరాటం చేసి మరి సామాజిక ఉద్యమకారులుగా, సామాజిక పరివర్తనలుగా ఈ దేశంలో, ప్రపంచంలో మరి వాళ్ళు ఇవాళ మానవ జాతి ఉన్నంత వరకు కొనసాగుతూ ఉంటుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి మనిషికి ఓటు హక్కును కల్పించి, ఈ ఓటు హక్కు ద్వారా బహుజనులు సాంఘిక సమానత్వం కోసం, రాజకీయ సమానత్వం కోసం తన ఓటుని తాను వేసుకొని బహుజనుల అధికారం రావాలని చెప్పేసి కోరుకున్నాడు. మరి కాన్సీరామ్ గారు అంబేద్కర్ ఆలోచన వెలుగులో బహుజన సమాజ్ పార్టీని స్థాపించి సాంఘిక సమానత్వం కోసం, రాజకీయ సమానత్వం కోసం మరి పోరాటం చేస్తూ మరి బహుజన సమాజ్ పార్టీని మాయావతి గారికి మరి అప్పగించడం జరిగింది. మాయావతి గారు ఈ దేశంలో మరి బహుజనుల కోసం, రాజ్యం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన సమాజ్ పార్టీ మరి రాజకీయ ఉద్యమాన్ని మరి నడిపిస్తూనే ఉంది. ఈ రాజకీయ ఉద్యమంలో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 175 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఏనుగు గుర్తు మీద గెలిపించాలని, పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. పార్లమెంటు స్థానాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులకు ఏనుగు గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ మరి వైపు నుంచి మరి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.